సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు వాసుదేవ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది ఈరోజు మీ ముగింపు రజోత్సవాల ముగింపు సభ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు 26 సంవత్సరాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగు పెట్టబోతుంది. మరి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా దిశానిర్దేశం ఏంటి? మీ అధినేత ఎన్ని గంటలకు వస్తుండు ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల అస్తిత్వం. ఈ అస్తిత్వాన్ని కాపాడే నాయకుడు కేసీఆర్ గారు. సో అట్లాంటి పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు ముగించుకొని 26వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ సందర్భంగా ప్రజల నుంచి అశేషమైన వారి యొక్క ఆశీస్సులు ఇలా పార్టీకి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో 25వ సంవత్సరం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను మరి వరంగల్ జిల్లాలో జరుపుకున్నాం. ఇలా ముగింపు సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రత్యేకత ఏంది? ఇలా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు మా పార్టీ నాయకత్వానికి ఒక దశ నిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇలా రాష్ట్ర ప్రజల్లో ఒక విపరీతమైన ఆక్రోశం, ఆవేదన ఉన్నది. ఎందుకున్నది అంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఆగడాలకు బలైన యొక్క ప్రజల నుంచి వెళ్ళి వస్తున్న ఆ యొక్క వ్యతిరేకతను మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అనేక సందర్భాల్లో మా యొక్క తెలంగాణ భవన్కు తలుపులు తట్టి మమ్మల్ని కాపాడండి, కేసీఆర్ బయటికి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో వేడుకున్న విషయాలు కూడా మన కళ్ళ ముందు చూసినాం. సో కాబట్టి తప్పకుండా ఇలా ప్రజల అభిష్టం మేరకు, ప్రజల యొక్క ఆలోచన మేరకు బీఆర్ఎస్ పార్టీ మరి ఈ యొక్క ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నది. భవిష్యత్తులో నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టం చేసే దిశగా ఈ పార్టీ మెంబర్షిప్ కావచ్చు, పార్టీ నిర్మాణం కావచ్చు, గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం కావచ్చు, అట్లాంటి విషయాలన్నీ కూడా ఇలా మా నాయకుడు కేసీఆర్ గారు మరి దశ నిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు. తప్పకుండా ఇవాళ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకం కూడా ఒకటి భావిస్తూ ఉన్నది. ఏంది అంటే ఇవాళ ఈ పీడ ఎప్పుడు విరగడవుతుంది, రేవంత్ రెడ్డి పీడ ఎప్పుడు విరగడవుతుంది, ఎప్పుడు పోతాడని చెప్పి వారు కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా అతి దగ్గరలోనే ఉన్నది. కాబోయేది మరి బీఆర్ఎస్ పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది ఇలా ప్రజల నుంచి వస్తూ ఉన్నది. అందుకనే రేవంత్ రెడ్డి పోవాలే, కేసీఆర్ రావాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ దిశగానే ప్రజల ఆలోచన మేరకు ప్రజల ఆలోచనకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేయబోతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కథలు పడ్డా వాటన్నిటి కూడా ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారు. ఇలా నిజమైనది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. ఇలా దశాబ్దాల పోరాటం చేసి తెలంగాణ కోసం చావును సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉండగలిగింది. సో కాబట్టి తప్పకుండా కేసీఆర్ లేని తెలంగాణ లేదు. తప్పకుండా ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే నాడు జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండు. ఇలా ప్రజలు కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి వారు భావిస్తున్నారు. ఆ దిశగానే పార్టీ రేపు భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ దిశానిర్దేశం ఇప్పుడు చేయబోతున్నాడు. దానికి అనుకూలంగానే మేము ప్రజల దగ్గరికి తీసుకుపోతాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. చెప్పండి అన్న, ఎట్లుండబోతుందన్న ఈరోజు రజత ఉత్సవాల తర్వాత ముగింపు సభగా ఈరోజు భవన్లో మీరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు మరి ఇక్కడ కార్యవర్గం ఓన్లీ సంబంధించి రాష్ట్ర కార్యవర్గాన్ని పిలవడం జరిగింది, కార్యకర్తలకు ఎందుకు పిలవడం లేదు? అంటే సెకండ్ క్యాడర్ ఎందుకు రావడం లేదు ఈరోజు? ఇక్కడ 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి పునాది వేసినటువంటి నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలుగు రాజకీయాల్లో రేపు భవిష్యత్తు భారతదేశ రాజకీయాల్లో ఒక భూమికను పోషించడం కోసం, ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఇలా పార్టీ కార్యవర్గానికి 26వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంలో ఇలా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా పార్టీ అధినేత, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 26 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలతో పాటుగా ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన పరిపాలన విధానంతో పాటుగా ఈ 27 నెలలుగా రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి నియంతృత్వ విధానాలు ఏదైతున్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతున్నాయో, ప్రజలు పడుతున్న బాధలు ఏదైతున్నాయో, ఇవాళ ప్రతి గొంతుక అంటే బాధపడుతున్న మహిళ గొంతుక కేసీఆర్, దగాపడ్డ నిరుద్యోగి గొంతుక కేసీఆర్,
అదేవిధంగా ఇవాళ అన్ని ఏదైతే గోసపడుతున్న రైతు గొంతుగా కేసీఆర్, రైతులు, యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల ప్రజలు 27 నెలలుగా అన్ని రంగాల్లో ఇబ్బంది పడుతూ గోసపడుతూ, అంటే కన్నీరు పెట్టిన ప్రతి కన్నుకు, ఆవేదన పడుతున్న ప్రతి గుండెకు ఒక అండగా ఉండడం కోసమే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం భవిష్యత్తులో ఉండాలనే ఒక దిశానిర్దేశాన్ని ఇలా పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యవర్గానికి దిశానిర్దేశాన్ని భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కావచ్చు, పార్టీ సభ్యత్వం కావచ్చు, అదేవిధంగా అన్ని జిల్లాల్లో బలోపేతం పైన దృష్టి కావచ్చు, అదేవిధంగా యువకులుగా అనేక మందికి అవకాశాలు కావచ్చు, అన్ని రంగాల అంశాలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆ రకంగా స్పిరిచువల్ ఏదైతే ఒక మార్గదర్శకమైనటువంటి ఒక స్పీచ్ని ఇవాళ పార్టీ కార్యవర్గానికి ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ జగిత్యాలలో జరిగిన సభలో కేసీఆర్ గారు సంధించిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలకు అనేక రకాల సూచికలుగా మనకు కనపడ్డాయి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క విధానం ఏదైతే ఉందో ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన జగిత్యాల సభలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క అనేక రకాల హామీలు ఇచ్చు విఫలమైనటువంటి సందర్భాన్ని గుర్తొచ్చినాయి. కాబట్టి డెఫినెట్గా ఈ సమావేశం భవిష్యత్తుకు పునాది, భవిష్యత్తు రాజకీయాలకు ఇది ఒక తెలుగు పునాది కూడా భావిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.